నమస్తే అన్న. నమస్తే అన్న. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా 2 నెలల్లో. నెక్స్ట్ ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? నా ఒపీనియన్ ప్రకారం అయితే చంద్రబాబు నాయుడు అవుతాడు అనుకుంటున్నానన్న. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు కలిసి ఈసారి వస్తారేమో. బీజేపీ, జనసేన, చంద్రబాబు నాయుడు కలిసి పోటీ చేస్తున్నారు. ప్రజలైతే కొద్దిగా ఇప్పుడున్న గవర్నమెంట్కి వ్యతిరేకంగానే ఉన్నట్టున్నారు. నాకు తెలిసినంతవరకు. మాది శ్రీకాకుళమే. కాకపోతే మా సైడ్ కూడా వ్యతిరేకత ఎక్కువనే ఉంది. వస్తే చంద్రబాబు నాయుడు రావాలని అనుకుంటున్నారు అందరూ కూడా. అక్కడ మా విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు రావాలని అనుకుంటున్నారు. ఆయన అయితే ఏదో కొన్ని చేసే డబ్బులే ఇస్తున్నాడు, కానీ జనాలు దాంట్లో సాటిస్ఫైగా లేరు. వాళ్ళకి ఇంకా ఏదో కావాలి. జాబ్ విషయంలో గానో, లేకపోతే వాళ్ళ పిల్లల ఫ్యూచర్ గానో, రాజధాని గానో ఏది చూసినా ఒక స్టెబిలిటీ అనేది లేదనమాట ఆంధ్రాలో. సో మళ్ళీ ఎక్స్పీరియన్స్ ఉన్న పరంగా చూస్తే ఆయనకే ఇచ్చే అవకాశం అయితే ఉంది. అది ప్రస్తుతానికి ఆయన వస్తాడేమో అని అనుకుంటున్నారు అంతే. పోటీ ఎలా ఉంది ప్రస్తుతానికి? 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా. పోటీ అయితే గట్టిగా ఉందన్న. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, లేకపోతే జగన్ వచ్చినా కానీ పోటీ అయితే గట్టిగానే ఉంటుంది. ఎందుకంటే కొన్ని జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి కూడా గట్టిగానే ఉంది. సో పోటీ అయితే గట్టిగా ఉంటుందన్న. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక సైడ్, ఆయన ఒక్కడు ఒక సైడ్ అని ఆయన కూడా ఇప్పుడు ప్రచారం మొదలుపెట్టి సిద్ధం అని చెప్పేసి, వీళ్ళ ముగ్గురు ఒక సైడ్ ఉన్నారు, నేను ఒక్కడిని ఒక సైడ్ ఉన్నాను, మళ్ళీ అవకాశం ఇవ్వాలని ఆయన కూడా గట్టిగానే క్యాంపెయిన్ రన్ చేస్తున్నాడు. బట్ ఏంటంటే జనాలు అయితే మార్పు అయితే కోరుకుంటున్నారు చాలా వరకు. సో పోటీ గట్టిగా జరుగుద్ది. గెలిచినా ఓడిపోయినా దగ్గరగా ఉంటారు, కానీ చంద్రబాబు నాయుడు వస్తాడనే అవకాశం ఎక్కువ ఉందన్న ముగ్గురులో కలిసి. మరి 5 ఇయర్స్ జగన్ గారి పాలన మీకేమనిపించింది? అంటే సాటిస్ఫై లేదు, సాటిస్ఫై అయితే మళ్ళీ ఇప్పుడు మా ఊరు చెప్తున్నా కదా శ్రీకాకుళం అని. అవతల మేము విశాఖపట్నం దగ్గర దిగిన తర్వాత మాది పాలకొండ అనమాట. అక్కడ రాజామ పాలకొండ రూట్ వెళ్తే అసలు అది రోడ్లో ఉండదు, వరస్ట్గా ఉంటుంది. అక్కడ ఎవరు విజయనగరం ఆయన ఉంటాడు, ఆయన సత్యనారాయణ ఎవరు, ఆయన ఎంపీ ఆయన ఉన్నాడు. కానీ ఏం లేదు, ఉపయోగం లేదు. అది మెయిన్ రోడ్ బేసిక్ అన్న. రోడ్ అనేది బేసిక్. ఎంత రష్ ఉన్న రోడ్ అది వరస్ట్గా ఉందన్నమాట. ఆ రోడ్లు దారుణంగా ఉన్నాయి. కాబట్టి మేమైతే డిసప్పాయింట్గానే ఉన్నాము. అంటే మిగతావి ఏం నచ్చలేదు జగన్ గారి పాలన ఈ 5 ఇయర్స్లో? అంటే పథకాలు ఇవన్నీ ఇచ్చారు కదా. ఆ పథకాలు కొంతవరకు ఇచ్చారన్న, కానీ అందరికీ అవి రాలేదు. కొంతవరకే వచ్చాయి. అందరికీ రాలేదు, కొంతవరకే వచ్చాయి. ఎలా అంటే వాలంటీర్స్కి బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ విలేజ్లో వాళ్ళకైతే వాళ్ళు చేపిస్తారు, మిగతా వాళ్ళకైతే చేపిరన్న. అది ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతిదానికి తంబేయడానికి ఊరు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అన్న. మేము ఫ్యామిలీతో ఇక్కడ ఉంటాం. వాళ్ళు ఇచ్చే డబ్బులు ఆ ఛార్జీలకు వస్తాయి. మా మదర్ ఫాదర్ ఊర్లో ఉంటారనమాట. వాళ్ళు ఇప్పుడు మాతో పాటు ఇక్కడ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఎప్పటికప్పుడు తంబని, లేకపోతే భూమికి సంబంధించిన ఏ పట్టాలు ఇవ్వడానికి రిజిస్ట్రేషన్ అని, వెరిఫికేషన్లని, ఎలా లేదన్నా 2-3 నెలలకు ఒకసారి పంపించాల్సి వస్తూనే ఉంటుందన్నమాట. వాళ్ళు ఇచ్చిన డబ్బు దానికే సరిపోతున్నాయి ట్రాన్స్పోర్ట్కి. అది మరి నెక్స్ట్ చంద్రబాబు వస్తారు అనుకుంటున్నారు కదా మీరు. వస్తే ఎలాంటి మార్పులు వస్తాయి అనుకుంటున్నారు ఈ 5 ఇయర్స్లో? ఏంది నెక్స్ట్ 5 ఇయర్స్లో? ఫస్ట్ ఏంటంటే ఆయన క్యాపిటల్ సెట్ చేస్తారు అనుకుంటున్నారని. ఇప్పటిదాకా మనం అనుకుంటే కనుక క్యాపిటల్ ఏది సరిగ్గా లేదు. అమరావతి కానీ, విశాఖపట్నం కానీ 3 రాజధాని అన్నారు, ఏది లేదు. ఏదైతే క్యాపిటల్ ఉందో దాన్ని ముందు ఆయన సెటప్ చేసి అక్కడి నుంచి పరిపాలన కరెక్ట్గా చేసి, సో ఏదైనా ఈ టెక్నాలజీకి సంబంధించిన సంస్థలను ఏమైనా తీసుకొచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. ఆయన లాస్ట్ పరిపాలన అయితే పెద్ద ఐటీ కంపెనీలు కానీ ఏ కానీ వచ్చినట్టయితే లేవు ఒక 5-6 సంవత్సరాల్లో. ఆ జాబ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేదు, మీ అందరికీ తెలిసిందే అది. సో ఈయన వస్తే దాని మీద ఏమైనా ఫోకస్ చేసి యువతకి ఏదైనా అవకాశం కల్పిస్తాడేమో. మెయిన్ మనం ఉండడానికంటే ఒక రాజధాని చూపిస్తే బయట కంపెనీలు కూడా వచ్చే అవకాశం ఉందేమో అని చెప్పేసి ఒక నమ్మకం.